ఎస్ఐఆర్ పై తెలంగాణ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడ్డారు. ప్రతి 10 ఏళ్లకు ఓసారి ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాల్సిందని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని మాతపల్లిలోని బీజేపీ జిల్లా శిక్షణ తరగతిలో రామచంద్రరావు పాల్గొన్నారు. అదేమన్నారు, దీనికి కారణము ఎస్ఐఆర్ అంటున్నారు. బెంగాల్లో ప్రభుత్వం మొన్నటి టీఎంసీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ అయినప్పుడు కూడా ఆ ఎస్ఐఆర్ ప్రక్రియలో సిబ్బంది ఎవరుంటారో అది రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందిని ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే బిఎల్ఏస్ ఉంటారు, బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎలక్షన్స్ లో పనిచేసే టీచర్లు వాళ్ళే ఉంటారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు వారు ఆలోచించారు. కర్ణాటకలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది. మీ ఈ 2 ప్రాంతాల్లో కూడా మీవే కదా అధికారం. కేరళలో ఎస్ఐఆర్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా కలిసి ప్రజల్ని భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు.